హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 6th క్లాస్ సెమిస్టర్ 2 లో ఉన్నటువంటి అధ్యాయం 11 భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేటెందుకు స్టార్ట్ చేద్దాం. మరి భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు అనేటువంటి ఈ లెసన్ లో ప్రథమంగా మనం చూసుకుంటే భారతీయ సంస్కృతి అనేటువంటిది ఎలా ఉంది, అందులో భాషలేంటి, మతాలేంటి, అలాగే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది భిన్నత్వంలో ఏకత్వం, అలాగే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలు, లిపి యొక్క అభివృద్ధి, అలాగే మన దగ్గర ప్రెసెంట్ నడుస్తున్నటువంటి మతాల గురించి ఈ లెసన్ లో మనకి ఇవ్వడం జరిగింది. సో 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొదటగా మనం చూసుకుంటే ఇక్కడ భారతదేశం యొక్క సంస్కృతి భావన అనేటువంటి చూసుకుంటే ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవటం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకొని దానిని భావి తరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియే సంస్కృతి అని చెప్పారు. అంటే ఏంటి, ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకున్నాం అంటే మనం బ్రతకడం కోసం మన చుట్టూ ఒక సమాజాన్ని సృష్టించుకున్నాం. మరి ఆ సమాజంలో మరి వాళ్ళు ఒక్కళ్ళే ఉండరు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి కొడుకులు, లేదా వాళ్ళ తర్వాత వాళ్ళకి మనవళ్ళు, సో ఇలా మనకి ఆ తరాలైనటువంటి వస్తువు ఉంటాయి. సో ఆ తరాలకు వాళ్ళు అంతకు ముందు పాటించినటువంటి ఏమైతే వారసత్వం ఉందో దాన్ని అందిపుచ్చుకొని దాన్ని భావితరాలకు అందించడానికి జరిగేటువంటి నిరంతర ప్రక్రియ ఈ సంస్కృతి అని చెప్తున్నారు. అలాగే ఇది ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద. ఎందుకని, ప్రతి ఒక్క సమాజానికి దానికంటూ మరి ఇక్కడ చూసుకుంటే సంస్కృతి అనేటువంటి దాని యొక్క అర్థాన్ని చూసుకుంటే మనకి సామాజిక పరిణామంలో జరిగేటువంటి నిరంతర ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ సమాజం పాటించే పండుగలు, ఆ సమాజంలో ఉన్నటువంటి భాష, వారు పాటించే విలువలు, వారి యొక్క మతాలు, వారి ఆహారపు అలవాట్లు, ఆచారాలు సాంప్రదాయాలు, దుస్తులు, వారి యొక్క చరిత్రని మరి ముందు తరాలకు ఏమైతే ఉంటుందో ఆ తరాలకు వాళ్ళు అందించటమే ఇక్కడ సంస్కృతి అని చెప్పడం జరిగింది. సో ఈ సంస్కృతి అనేటువంటి చూసుకుంటే సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని చెప్పొచ్చు. సో దీన్ని చూసుకుంటే ఇది విస్తృతమైనది, సమగ్రమైనది, అంతే కదా. మరి ఒక దానికి సంబంధించింది కాదు, దీనిలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అలాగే సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించినటువంటి జ్ఞానము, నమ్మకాలు, వాళ్ళ యొక్క కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు, ఇలాంటి ఇతర సామర్థ్యాలలో సంస్కృతి అనేటువంటిది ఉంటుంది. సో ఈ సంస్కృతి అనేటువంటిది ఆ సమాజంలో నివసించే ప్రజల యొక్క జీవన విధానం. సో ఈ ప్రజల యొక్క జీవన విధానం ఏమైతే ఉందో ఆ సమాజంలో దాన్నే వాళ్ళు సంస్కృతిగా చెప్తారు. ఈ సంస్కృతి యొక్క ముఖ్యాంశం ఏంటి అంటే ఆ సమూహంలో ప్రసారం చేయబడిన సంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆ సాంప్రదాయంగా దేన్ని తీసుకున్నారు అనేటువంటి దాని మీదే ముఖ్యంగా సంస్కృతి అనేటువంటిది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. అలాగే భారతీయ సంస్కృతిలో మనం చూసుకుంటే మనకి ప్రధానంగా కనపడేది భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకని భిన్నత్వంలో ఏకత్వం ఉండడానికి కారణం ఏంటి అంటే భారతదేశం విశాలమైనటువంటి దేశం, అనేక రాష్ట్రాలు, అనేక ఆచారాలు, అనేక సంస్కృతి సాంప్రదాయాలు, అనేక భాషలు, అనేక పండుగలు, అనేక రకాల దుస్తులు. సో ఇక్కడ మనం చూసుకుంటే అనేక జాతుల అనుసంధానం, మరి సమాజమే తర్వాత జాతిగా మారింది. సో అనేక జాతుల అనుసంధానంగా కూడా ఉంది. భౌగోళిక మరియు శీతోష్ణ అంశాల్లో తేడాల కారణంగా వైవిధ్యం. మరి ఉత్తర భారతదేశం ఒక రకంగా, దక్షిణ భారతదేశం ఒక రకంగా, సముద్ర తీర ప్రాంతాలు ఒక రకంగా, ఖండాంతర్గత శీతోష్ణ ఉన్నటువంటి ప్రాంతాలు ఒక రకంగా ఉండటం వలన వారిలో కొన్ని మరి దుస్తుల్లో కావచ్చు, అలాగే వారి యొక్క ఆచార సాంప్రదాయాల్లో కావచ్చు, ఆహారపు అలవాట్లలో కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి భిన్నత్వం మనకి భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. మరి సుమారుగా 5000 సంవత్సరాల పూర్వమే స్టార్ట్ అయినటువంటి ఈ సంస్కృతి అనేటువంటిది భారతీయులు ఎప్పుడూ కూడా మేము ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి మేమందరం భారతీయులమే, మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి మేమందరము రకరకాలైనటువంటి ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మేమందరం ఒకటే, దట్ ఈస్ ఇండియా అండ్ వీఆర్ ఇండియన్స్. సో అదే ఇక్కడ మనం
ప్రధానంగా చెప్పుకునేది. ఇక్కడ భారతీయ సంస్కృతి అనేటువంటిది చాలా పురాతనమైనది కాబట్టి ఇది 5000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైంది అని చెప్తున్నారు. చూసుకుంటే మనకి ఆల్రెడీ మనం హరప్పా నాగరికత చెప్పుకున్నాం. అక్కడ ప్రజలు అమ్మ తల్లిని పశుపతిని పూజించారు. మరి ఆర్యులు వచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఇంద్రుణ్ణి, సూర్యుణ్ణి, యముణ్ణి, వరుణుణ్ణి కూడా పూజించడం మొదలు పెట్టారు. మరి అలాగే స్వస్తి గుర్తుని మనం చూసామని చెప్పుకున్నాం. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేశారని చెప్పుకున్నాం. ధ్యానం అనేటువంటి దాని ద్వారా దేవతలకు మరి పూజలు నిర్వహించేవారని కూడా అంతకు ముందు లెసన్స్ లో మనం చెప్పుకున్నాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ మనకి హరప్పా నాగరికత నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అవునా? మరి చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మరి వేదాలను ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకొచ్చారు. చెప్పుకున్నాం వేద నాగరికతలో మరి చూసుకుంటే మనకి 4 ప్రధానమైనటువంటి వేదాలు కనిపించినాయి. ఇవి కూడా ఒక తరం నుంచి ఒక తరానికి వచ్చినాయి. అలాగే శతాబ్దాలు గడిచే కొద్దీ ప్రజలు సింధు ప్రాంతం నుంచి భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలకు వలస రావటం జరిగింది. సో తద్వారా ఏం జరిగింది అంటే ఒక కొత్త సంస్కృతి అనేటువంటిది ఉద్భవించింది. పెద్ద దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి. మరి చోళులు, అలాగే చాళుక్యులు, అలాగే చూసుకుంటే పల్లవులు ఇలాంటి టైంలో మనకి గొప్ప ఆలయాలు నిర్మించడం కూడా జరిగింది. సో వేద సాంప్రదాయాలు మరియు విభిన్న ఆచారాలు కూడా మరి ఈ రోజు వరకు మనకి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే చెప్పుకున్నాం మొన్న ఇక్కడ పశుపతి ముద్ర గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎలా ఉంది, ఆయన చుట్టూ ఉండేటువంటి బొమ్మలు ఏంటి అనేటువంటివి కూడా ఇంతకు ముందు లెసన్ లో మనం డిస్కస్ చేసాం. సో భాష అనేటువంటిది చూసుకుంటే భాష అనేటువంటిది ఒక ప్రసార మాధ్యమంగా, అంటే ఒకరి నుంచి ఒకరికి వారి యొక్క భావాన్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇక్కడ భాష అనేటువంటిది ఉపయోగించబడింది. మరి ఈ భూమి మీద భాషను ఉపయోగించే ఒకే ఒక్క జీవి మనిషి అని చెప్తున్నారు. అలాగే భాష మరియు సంస్కృతుల మధ్యలో సాన్నిహిత సంబంధం కూడా ఉంది అని చెప్తున్నారు. ఎందుకని సన్నిహిత సంబంధం ఉంది అని చెప్తున్నారు అంటే సాన్నిహిత్యం ఉంది. ఎందుకని భాష ఎక్కడైతే ఉంటుందో మరి వాళ్ళు దానికి సంబంధించిన కవితలు లేదంటే గ్రంథాలు, బుక్స్ బోర్డని రాస్తారు. సో సంస్కృతి అనేటువంటిది డెవలప్ అయిన తర్వాత దాన్నే వాళ్ళు తర్వాత తరాలకు అందిస్తారు. ఎప్పుడైతే భాష అనేది ఉంటుందో వాళ్ళు తర్వాత తరాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో మరి ఆ సంస్కృతుల్ని ఏ రకంగా వాళ్ళు చేర్చాలనుకుంటున్నారో చేర్చగలరు. మరి ఒకవేళ భాష లేదనుకోండి, అందరూ మోగోళ్లే అనుకోండి, అసలు వాడు ఏం రాస్తాడు, ఇంకేముంటుంది? సో అందుకని భాష ఉంటేనే సంస్కృతి అనేటువంటిది ముందుకు వెళ్తుంది. భాష లేనప్పుడు ఆ సంస్కృతి అక్కడితో ఆ తరంతో అంతరించిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అనేక రకాల మరి లిపులు ఆ టైంలో మనం చూసుకుంటే లిపి అనేటువంటిది మనం చదవడానికి రాయడానికి ఉపయోగపడేటువంటిది. సో ఆ టైంలో మరి చూసుకుంటే బట్టల మీద, ఆకుల మీద, చెట్ల బెరళ్ళ మీద రాసేవాళ్ళు. ఎండిన ఆకులపై వారు రాయడానికి సూది వంటి పరికరాన్ని ఉపయోగించేవారు. సో ఎండిన ఆకుల మీద దేంతో రాసేవారండి? సూదితో రాసేవాళ్ళు. అలాగే మనం చూసుకుంటే ఆ టైంలో అశోకుడు వేయించినటువంటి అన్ని శాసనాల్లో సో బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. సో అశోకుడి శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి అని చెప్పుకుంటే మనం ఇక్కడ బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఓకేనా? సో ఆ టైంలో ఉన్నటువంటి లిపిల్ని మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడ పురాతనమైనటువంటి లిపిగా ఖరోష్టి లిపి అని చెప్తారు. అంటే ఏంటి? మరి ఖరోష్టి లిపి అనేటువంటిది అత్యంత పురాతనమైన లిపి. ఇక్కడ మనం చూసుకుంటే కుడి నుంచి ఎడమకు రాసేటువంటి లిపిగా ఇది ప్రసిద్ధిగాంచింది. అంటే ఏంటి? ప్రెజెంట్ మనం ఇప్పుడు వాడుతున్నటువంటి దేవనాగరి లిపి ఏమైతే ఉందో ఇది ఎడమ నుంచి కుడికి ఉంటుంది. ఎడమ నుంచి కుడికి రాస్తూ ఉంటాం. కానీ అప్పట్లో ఉన్నటువంటి ఈ ఖరోష్టి లిపి కుడి నుంచి ఎడమకి రాసేవాళ్ళం. దీన్నే గాంధారి లిపి అని, ఇండో బ్యాక్ట్రియన్ లిపి అని కూడా పిలుస్తారు. సో ఈ ఖరోష్టి లిపి తరువాత మనకి 2వ తరంలో ఎలా మారింది అంటే మనకి బ్రాహ్మీ లిపిగా మరి రూపాంతరం చెందటం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే తర్వాత తాటి ఆకుపై రాయబడింది. తాటి ఆకుపై దేని సహాయంతో రాసేవాళ్ళు అంటే ఘంటం అనేటువంటి ఒక దానితో మరి రాయటం జరిగేది. అలాగే సింధు నాగరికతలో మరి వాళ్ళు ఉపయోగించినటువంటి బొమ్మల లిపిని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే బ్రాహ్మీ లిపి, ఇది ఎడమ నుంచి కుడికి రాసేటువంటి లిపి ఇక్కడే స్టార్ట్ అయ్యింది. అశోకుని శాసనాలన్నీ కూడా ఈ బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. మరి ఈ బ్రాహ్మీ లిపి దేవనాగరి లిపి, ప్రజెంట్ మనం ఏమైతే లిపి ఉందో ప్రజెంట్ మన భాషలన్నీ కూడా దేవనాగరి లిపిలోంచే మరి ఉద్భవించాయని చెప్పచ్చు.
చెప్పవచ్చు. సో దీనికి మూలాధారమైనటువంటి బ్రాహ్మీ లిపి అని చెప్పవచ్చు. అంటే ఈ దేవనాగరికి మూలాధారం బ్రాహ్మీ లిపి. ఓకేనా. సో అంటే ఫస్ట్ లో ఎలా ఉండేది అంటే ఖరోష్టి లిపిలో ఉండేది. ఖరోష్టి లిపి కుడి నుంచి ఎడమకి రాసేవాళ్ళు. దీన్నే గాంధారి లేక ఇండో బ్యాక్టీరియన్ లిపి అని కూడా పిలుస్తారు. ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి దేవనాగరి లిపి అంటే ఇప్పుడు మనం వాడుతున్న సంస్కృతము, మలయాళము, తమిళము ఇవన్నీ కూడా మరి దేవనాగరి లిపిలోంచే పుట్టినటువంటి భాషలు. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి మూలాధారమైనటువంటిదే బ్రాహ్మీ లిపి. ఈ బ్రాహ్మీ లిపి ఎడమ నుంచి కుడికి రాయబడేటువంటిది. అశోకుని యొక్క శాసనాలన్నీ కూడా బ్రాహ్మీ లిపిలో రాయబడినవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పట్లో మరి బిర్చి బెరడుపై కూడా రాసేవారట. శ్రీకృష్ణదేవరాయల శాసనం కూడా మనం చూసుకుంటే ఎలా ఉంది, ఎడమ నుంచి కుడికి రాసేటువంటి ఆచారం మరి అప్పట్లోనే బ్రాహ్మీ లిపి స్టార్ట్ అయినప్పుడే ఉంది. దాని తర్వాత మనకి తెలుగు, తమిళం, మలయాళం ఇలాంటివన్నీ కూడా మనకి పుట్టడం జరిగింది, ఈ భాషలన్నీ కూడా. అలాగే వాల్మీకి రామాయణము మరియు వ్యాస మహాభారతం ఈ రెండు కూడా సంస్కృతంలో రాయబడ్డాయి. అంటే రామాయణాన్ని రాసింది ఎవరు అంటే వాల్మీకి, అలాగే వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతం ఈ రెండు కూడా సంస్కృతంలో రాయబడ్డాయి. అలాగే ఆర్యభట్టీయము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. అలాగే చూసుకుంటే ఆయుర్వేదంలో ప్రముఖ గ్రంథాలైనటువంటి చరక సంహిత ఎవరు రాశారండి, చరకుడు రాశాడు సంస్కృతంలో. అలాగే సుశ్రుత సంహిత మరి ఇది కూడా సంస్కృతంలో రాయబడింది. దీన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుశ్రుతుడు దీన్ని రాయటం జరిగింది. సో అంటే శస్త్రచికిత్సల పైన అప్పట్లోనే ఆపరేషన్స్ చేసినటువంటి వ్యక్తిగా మనకి సుశ్రుతుడు తెలుసు. ఆయన రాసినటువంటి ఆ గ్రంథమే, సంస్కృతంలో రాసినటువంటి ఆ గ్రంథమే సుశ్రుత సంహిత. మరి ఎక్కువగా ఇది ఆయుర్వేదాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మనకి ప్రధానమైనటువంటి భాషలుగా మరి చూసుకుంటే భారతీయ అధికార భాషలుగా ఏమున్నాయి అంటే హిందీ మరియు ఇంగ్లీష్ ఉంది. ఇండియా అనే పదం ఏమైతే ఉందో దీన్ని అనేక భారతీయ భాషల్లో ఎలా రాయవచ్చో గమనించండి అంటున్నారు. సో ఇండియా అనే పదాన్ని ఎలా రాయవచ్చు అనేటువంటిది ఒకసారి అన్ని భాషల్లో ఒకసారి చూసుకోండి, అయినా ఇది అవసరం లేదు. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. మరి తమిళ, కన్నడ, మలయాళ, ఒడియాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేటువంటి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. తమిళంలో అచ్చులు 12, హల్లులు 18 మాత్రమే ఉంటాయి. యాక్చువల్గా అయితే 30 ఉంటాయి. కానీ వాళ్ళ దాంట్లో మరి ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. దాంతో వీళ్ళు సృష్టించేటువంటివి మొత్తం క్యారెక్టర్స్ ఎన్ని అంటే 247 అక్షరాలు మనకి తమిళంలో కనిపిస్తాయి. ఓకేనా. తర్వాత చూసుకుంటే కన్నడలో 51 అక్షరాలు ఉన్నాయి, మలయాళంలో 56, ఒడియాలో 52 అక్షరాలు ఉన్నాయి. అలాగే కరెన్సీ మీద మనకి ఎన్ని భాషల్లో ముద్రించబడి ఉంటుంది అంటే మరి మొత్తం 17 భాషల్లో మనకి కరెన్సీ మీద అంటే అది 100 రూపాయల నోట్ అయితే 100 రూపాయలని, అలాగే 500 రూపాయలు అయితే 500 రూపాయలు అని చెప్పేసి మొత్తం 17 భారతీయ భాషల్లో దాని మీద ప్రింట్ చేయబడి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ రకరకాల భాషలు మాట్లాడేటువంటి అంటే ఏ ప్రాంతంలో ఏ భాష మాట్లాడతారు. ఒరిస్సాలో ఒడియా మాట్లాడతారు, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు, ఇక్కడ తమిళనాడులో తమిళము, అలాగే గోవాలో కొంకణి మాట్లాడతారు, అలాగే మరాఠీ, గుజరాతీ, హిందీ, నేపాలీ, అస్సామీ, ఖాసీ, బెంగాలీ, మిజో, మణిపూర్, నాగామి, నైషి. సో ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని కూడా ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏ రాష్ట్రంలో ఏ భాష అనేటువంటిది ఒకసారి రాసుకొని కొంచెం దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. అంటే మనకు సింపుల్ గా కనిపిస్తాయి. ఇక్కడ మనకి నైషి అనేటువంటిది ఒక స్పెషల్ వర్డ్ కనిపిస్తుంది, ఖాసీ అనేటువంటిది ఒక స్పెషల్ వర్డ్ కనిపిస్తుంది, మిజో అంటే మిజోరం అని తెలిసిపోతుంది. సో అంటే కొంచెం కామన్ గా ఉన్నాయి వదిలేసి కొంచెం వెరైటీగా ఈ కొంకణి ఒకటి వెరైటీ, అలాగే నైషి, ఖాసీ ఈ మూడు ఏ రాష్ట్రంలో మాట్లాడతారో అంటే మరి మీరు రాసుకొని పెట్టుకుంటే పక్కన మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి మొత్తం భారతీయ భాషలు యాక్చువల్గా అయితే మనకి 2003 వరకు 18 భాషలే ఉండేవి. మరి దానికి 4 భాషలు యాడ్ అయ్యాయి. BDMS అంటే బోడో,
డోగ్రీ, అలాగే మైథిలి, సంతాలి ఈ 4 భాషలు కూడా మనకి 92వ రాజ్యాంగ సవరణలో 2003 సంవత్సరంలో మనకి యాడ్ అవ్వడం జరిగింది. దాంతో ప్రెజెంట్ ఇప్పుడు భారత ప్రభుత్వం మరి ఏమైతే ఉందో అది గుర్తించిన భాషల సంఖ్య 22కి చేరిందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే భారత ఉపఖండం అనేటువంటిది అనేక ప్రసిద్ధ మతాలకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం అనేకమైనటువంటి మత విశ్వాసాలు, ఆచారాలు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా భారతదేశం లౌకిక దేశంగా పిలువబడుతుంది. అంటే ఏంటి? ఏ మతానికి స్పెషల్ ప్రయారిటీ ఇవ్వకుండా, అంటే ఎప్పుడైతే రాజ్యానికి మతం లేదో దాన్నే లౌకిక రాజ్యం అంటాం. సో ఈ లౌకిక రాజ్యంగా ఇండియా పిలువబడుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే భారతదేశం అనేటువంటిది ఒక జీవన విధానం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక జీవన విధానం హిందూ మతంతో మరి ఎప్పటి నుంచో హిందూ మతం అనేటువంటిది భారతదేశంలో ఉంది. సో అందుకనే దీన్ని సనాతన ధర్మ అని కూడా పిలవటం జరిగింది. మరి ఈ హిందూ అనే పదం దేని నుంచి వచ్చింది అంటే సింధు అనేటువంటి పదం నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే మనకి వేదాలు, ఉపనిషత్తులు, అలాగే మరి భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా హిందువుల యొక్క పవిత్ర గ్రంథాలుగా చెప్తారు. ఇక ఇక్కడ పండగలు ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి బాగా తెలిసినటువంటి ఫేమస్ పిలిగ్రిమేజ్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అలాగే మరి హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటని చూసుకుంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటిదే మొట్టమొదటి లక్షణంగా చెప్తారు. అంటే మానవుడికి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టే అని చెప్తారు. అలాగే విశ్వ మానవ కుటుంబం అంటే ఏంటి? మనమంతా ఒకే కుటుంబంలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది హిందూ మతం యొక్క ప్రధాన లక్షణంగా చెప్తారు. అలాగే ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందటం, అంటే ఇక్కడ మోక్షం అనేటువంటిది మీకు తెలుసు ఆల్రెడీ చతుర్విధ పురుషార్థాలు అనేటువంటి దాంట్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము. సో ఈ 4 కూడా మనకి హిందూ ధర్మంలో ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ధర్మము అంటే ఏంటి? ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడు? ఇతను 4 ఆశ్రమాలు పాటిస్తాడు. ఒకటి బ్రహ్మచర్యం, అంటే బ్రహ్మచర్యం అంటే ఏంటి? ఇతను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, సో అంటే ఇతనికి ఉపనయనం జరిగి బ్రహ్మచారిగా ఉన్నంత వరకు ఇతను ధర్మాన్ని ఆచరిస్తాడు. అంటే ఏంటి? ధర్మం తెలుసుకుంటాడు. ఆ ధర్మాన్ని ఉపయోగించి ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇతడు డబ్బుని సంపాదిస్తాడు. అంటే అర్థము అంటే డబ్బు. సో నెక్స్ట్ వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్లే ముందు ఇతను కామాన్ని రుచి చూస్తాడు. అలాగే సన్యాసాన్ని స్వీకరించేటప్పుడు, అంటే సన్యాసాశ్రమానికి వెళ్ళినప్పుడు మోక్షాన్ని గురించి, అంటే మోక్షం ఎలా పొందాలి, నేను దేవుళ్ళో ఎలా కైవల్యం అవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇతను తెలుసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ 4 ఇంటర్లింక్డ్ అనమాట. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ధర్మాన్ని, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అర్థం గురించి, అలాగే వానప్రస్థంలో ఉన్నప్పుడు కామం గురించి, అలాగే సన్యాసంలో ఉన్నప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరి హిందూ మతంలో ప్రధానమైనటువంటి లక్షణాలుగా మరి ఈ 4 ఆశ్రమాలు, దీన్నే మరి చతుర్విధ పురుషార్థాలు, అలాగే 4 ఆశ్రమాలు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ 4 ఆశ్రమాలు, చతుర్విధ పురుషార్థాలు అనేటువంటివి హిందూ మతం యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక ప్రసిద్ధమైనటువంటి టెంపుల్ గురించి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయం మరి తిరుమలలో ఉన్నటువంటిది. మరి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ అడవుల్లో ఉంది అంటే శేషాచలం అడవుల్లో ఉంది. మరి ఇక్కడ ఈయనకి పేర్లు శ్రీనివాస అని, గోవింద అని, బాలాజీ అని పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు చాలా కనుల పండుగగా జరుగుతాయనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి మతాల్లో ఇంకొక మతం జైన మతం. సో జైన మతం అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక ప్రాచీన భారతీయ మతమే. ఈ మతాన్ని ఆచరించే వాళ్ళు, అంటే జైన మతం ఆచరించే వాళ్ళనే జైనులు అంటారు. అసలు యాక్చువల్ గా జైనులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే జిన అనే పదం నుంచి వచ్చింది. జినుడు అంటే ఎవరు అంటే ఇంద్రియాలను జయించిన వాడు అని అర్థం. అంటే ఇంద్రియ విజేతగా ఎవరైతే ఉంటారో, అంటే ఆ ఇంద్రియ విజేత ఎవరైతే
ఉన్నారో అతనే మరి జైన మతాన్ని స్వీకరిస్తాడు. వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ, ఆ జైనులందరూ కూడా మరి ఇంద్రియాలను జయించాలి అనేటువంటి విషయం మీదే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 24 మంది తీర్థంకర్లు ఉన్నారు. మొత్తం తీర్థంకర్ల సంఖ్య ఎంత అంటే 24 తీర్థంకర్లు ఉన్నారు. మరి ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ జైన అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే జినా అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జినా అంటే జినుడు అంటే ఎవరని చెప్పాను, ఇంద్రియాలను జయించిన వాడు. సో ఇంద్రియ విజేతే ఇక్కడ జినా అనేటువంటి దాంట్లో జైన మతంలో కనిపిస్తుంది. సో 24 తీర్థంకరులో మొదటి తీర్థంకరుడు పేరే మరి ఋషభనాథుడు. ఇతనికి ఇంకొక పేరు ఆదినాథుడు. ఆది అంటే మొదలు కాబట్టి ఫస్ట్ నాథుడు ఎవరు అంటే ఋషభనాథుడు. ఇతనికి 2 కొడుకులు. సో ఫస్ట్ కొడుకు భరతుడు, అలాగే రెండో కొడుకు పేరు బాహుబలి. సో ఈ ఇద్దరు తర్వాత మనం చూసుకుంటే ఇలాగా 1 2 3 4 అలా చూసుకుంటే 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. అందరికంటే ఎవరి టైంలో ఎక్కువగా ఈ జైన మతం పాపులర్ అయింది అంటే వర్ధమాన మహావీరుడు టైంలో బాగా పాపులర్ చేశారనమాట. సో ఈయన ఒక యువరాజు. ఇతను ఏం చేశాడు అంటే ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడం కోసం మొత్తం అన్నిటినీ త్యజించి 12 సంవత్సరాలు, ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే 30 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. 42 సంవత్సరాలకు అంటే ఇతను 42 సంవత్సరాలు అంటే ఇతను 12 సంవత్సరాల సత్యాన్వేషణ కోసం కఠినమైన తపస్సు చేస్తే 43వ సంవత్సరంలో ఒక సాల వృక్షం కింద ఇతనికి జ్ఞానోదయం అయింది. ఆ తరువాత ఇతను మహావీరుడిగా మారాడు. అతని ఫస్ట్ పేరు ఏంటి అంటే వర్ధమానుడు. అతనికి జ్ఞానోదయం అయిన తర్వాత అతనికి పెట్టినటువంటి పేరు మహావీరుడు. సో అందువల్ల వర్ధమాన మహావీరుడు అని పిలుస్తాం. ఇతని యొక్క జననం క్రీస్తు పూర్వం 599లో జరిగింది. ఎక్కడ పుట్టాడు అంటే బీహార్లోని వైశాలిలో పుట్టాడు. మరి ఇతని యొక్క తల్లిదండ్రులు చూసుకుంటే సిద్ధార్థ అండ్ త్రిశాల. సో ఈ సిద్ధార్థ త్రిశాల అనేటువంటిది మరి ఈయన యొక్క అమ్మ నాన్న అన్నమాట. ఆ తర్వాత ఈయనకి మరి పెళ్ళైంది యశోద అనే అమ్మాయితో. ఆ తర్వాత వీళ్ళ కూతురు పుట్టింది ప్రియదర్శి. ఆ తర్వాత ఈయనకి మహావీర అని జిన అని బిరుదులు ఉన్నాయి. ఎందుకని జిన అంటే ఏం చెప్పాము ఇందాక, ఇంద్రియాలను జయించిన వాడు అని చెప్పాం. సో అందువల్లనే మరి జైన నుంచి జిన అనేటువంటి పదం నుంచే జైన అనేది పుట్టింది. సో అలాగే వీళ్ళందరూ కూడా జైనులుగా మారారు. ఆ తర్వాత ఇతను క్రీస్తు పూర్వం 527వ సంవత్సరంలో మరి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పావాపూరి అనేటువంటి ఒక ప్లేస్ లో ఈయన మరణించడం కూడా జరిగింది. ఓకేనా. సో వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథంగా ఏం చెప్తారు అంటే అంగాలు. సో వీళ్ళు మొత్తం అంగాల సంఖ్య 12 అంగాలు. సో ఈ 12 అంగాలే వీరి యొక్క పవిత్ర గ్రంథంగా చెప్తారు. సో ఇది జైన మతం గురించి క్లుప్తంగా. సో మరి ఈ జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మోక్షాన్ని సాధించాలి. అంటే కైవల్యము లేక జినాన్ని సాధించినప్పుడు అంటే ఇతను ఎప్పుడైతే ఇంద్రియాలను జయిస్తాడో ఆత్మ యొక్క కర్మల నుంచి విముక్తి పొందుతుంది బాడీ. ఆ ఆనంద స్థితినే మోక్షం అంటారు అని చెప్తున్నారు. అంటే దేవుళ్ళలో కైంకర్యం అయిపోవడం అనేది, అంటే దేవుళ్ళలో కైవల్యం అయిపోవడాన్ని ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాము అంటే కైవల్యము అంటే దేవుళ్ళలో కలిసిపోవడం. సో ఇక్కడ మరి తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. ఓకేనా. సో ఈ తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో మొదటి తీర్థంకరుడు ఇలా 24 తీర్థంకరులు వీళ్ళందరూ కూడా జైనులకు ఆధ్యాత్మిక గురువులు. ఇందులో చివరివాడు ఎవరు అంటే మహావీరుడు. ఈయన యొక్క అసలు పేరు వర్ధమానుడు. ఆ తర్వాత జ్ఞానోదయం అయ్యాక మహావీరుడిగా మారారు. ఆయన తర్వాత ఈయన యొక్క బోధనల్ని ఈయన అనుచరులు ఏం చేశారు అంటే గ్రంథాల రూపంలో సంకలనం చేశారు. అందులో ఇంపార్టెంట్ది ఏంటి అంటే కల్పసూత్ర. సో ఈ కల్పసూత్ర అనేటువంటి ఈ జైనుని యొక్క అంటే జైనుల యొక్క ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ మనకి ఎలా తెలుసుకున్నాము అంటే భద్రబాహు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి కల్పసూత్ర అనే బుక్ లో మరి ఈ జైన మతానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అందులో క్రోడీకరించబడ్డాయి అన్నమాట. సో జైన మత సిద్ధాంతాలు చూసుకుంటే వీళ్ళు ఆచరించేటువంటి సిద్ధాంతాలని పంచవ్రతాలు. సో 5 వీరు ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. ఈ పాటించేటువంటి వాటిలో చూసుకుంటే అసలు ఫస్ట్ లో
నాలుగే ఉండేవి. ఏంటవి? 1 అహింస, 2 సత్యము, 3 అస్థేయము, 4 అపరిగ్రహం. అంటే ఏంటి? అహింస అంటే నాన్ వైలెన్స్, అంటే హింసకు పాల్పడకూడదు. అలాగే సత్యము అంటే ట్రూత్ఫుల్నెస్, అంటే అసత్యాన్ని పలకూడదు. అలాగే అస్థేయము అంటే నాన్ స్టీలింగ్, అంటే దొంగతనం చేయకూడదు. అపరిగ్రహం అంటే నాన్ పొసెసివ్నెస్, అంటే ఆస్తిని కలిగి ఉండకూడదు. అలాగే ఇక లాస్ట్ అయినటువంటి బ్రహ్మచర్యం, సెంటర్నెస్ అనేటువంటి, అంటే పెళ్లి చేసుకోకూడదు అనేటువంటిది ఏమైతే ఉందో ఈ బ్రహ్మచర్యాన్ని మహావీరుడు చేర్చాడు. అంటే ఇతను మాత్రం పెళ్లి చేసుకున్నాడు యశోదని, ఆవిడతో మరి కూతుర్ని కూడా అన్నాడు, ప్రియదర్శిని అమ్మాయిని. ఆ తర్వాత తెలిసి వచ్చినట్టుంది పెళ్లి వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో. సో దానివల్ల ఇతను బ్రహ్మచర్యం అనేటువంటి దాన్ని వద్దు అని చెప్పాడు. అంటే ఏంటి? పెళ్లి చేసుకోవద్దు, బ్రహ్మచారులుగా ఉంటేనే మీరు బాగుపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ 5 సిద్ధాంతాలను అనుసరించడానికి మహావీరుడు 3 మార్గాలు సూచించాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూసుకుంటే, 1 అంగాలు. ఏంటి అంగాలు అంటే వీరి యొక్క పవిత్ర గ్రంథాలు. అలాగే పంచవ్రతాలు అంటే ఏంటి? ఈ పంచవ్రతాలు అంటే ఏంటి అంటే వీళ్ళు పాటించేటువంటి వ్రతం అన్నమాట. సో ఏం వ్రతాలు చేస్తారు అంటే మగోళ్ళు కూడా వ్రతాలు చేస్తారు. పంచవ్రతాలు, 5 వ్రతాలు. 1 అహింస, 2 సత్యం, 3 అస్థేయం, 4 అపరిగ్రహం, 5 బ్రహ్మచర్యం. అలాగే దీన్ని సాధించడానికి ఇతను 3 మార్గాలు చూపించాడు. ఏంటా 3 మార్గాలు అంటే త్రిరత్నాలు. సో ఈ 3 దేనికి సంబంధించి అంటే జైనానికి సంబంధించినవి. అంగాలు, పంచవ్రతాలు, త్రిరత్నాలు అనేటువంటివి. సో ఈ త్రిరత్నాలు ఏంటి అంటే అసలు ముందు నువ్వు సరైన విశ్వాసంతో దేవుణ్ణి కొలవాలి. అంటే నువ్వు దేవుణ్ణి విశ్వాసంతో మరి నువ్వు నమ్మాలి అని చెప్పారు. సమ్యక్ దర్శనం. ఇక రెండోది సమ్యక్ జ్ఞానం, సరైనటువంటి జ్ఞానంతో నువ్వు ప్రవర్తించాలని చెప్పారు. అలాగే సమ్యక్ చరిత్ర, అంటే సరైనటువంటి ప్రవర్తనతో నువ్వు ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతావని. అంటే ఈ 5 సిద్ధాంతాలు పాటించాలంటే, ఈ పంచవ్రతాలు చెయ్యాలి అంటే నువ్వు ఈ త్రిరత్నాల ద్వారా సాధించగలుగుతావు అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే, ఇక్కడ మీకు బాగా జైనులకు బాగా ఫేమస్ టెంపుల్ అయినటువంటి ఈ గోమటేశ్వర విగ్రహం కర్ణాటకలో శ్రావణ బెల్గోళ దగ్గర ఉంది. సో ఇది జైన టెంపుల్. సో గోమటేశ్వర విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. దీని ఎత్తు 57 అడుగులు. దీన్నే బాహుబలి అంటారు. ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు బాహుబలి ఎవరో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బాహుబలి విగ్రహం అనేటువంటి చూసుకుంటే బట్టలు లేకుండా నిలబడింది. కారణం ఏంటి అంటే తర్వాత జైనులు 2 రకాలుగా విడిపోయారు. 1 శ్వేతాంబర, 2 దిగంబర. ఏంటి శ్వేతాంబర అంటే తెల్లని బట్టలు కప్పుకున్నటువంటి వ్యక్తులందరూ శ్వేతాంబరులు, బట్టలు లేకుండా తిరిగేవారు దిగంబరులు. సో ఈ దిగంబరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని ఆచారాలు పాటిస్తారు. ఈ శ్వేతాంబరులు అనేటువంటి వాళ్ళు కొన్ని ఆచారాలు పాటిస్తారు. వీళ్ళిద్దరూ జైనులు అయినప్పటికీ వీళ్ళ యొక్క ఆచార వ్యవహారం కొంచెం తేడాగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఈ బాహుబలి విగ్రహం దిగంబరం చెందింది. అందుకనే మరి బట్టలు లేకుండా ఆ విగ్రహం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే బౌద్ధ మతం. మరి బౌద్ధ మత స్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఈయన గౌతమ బుద్ధుడు. మరి అసలు పేరు ఏంటి అంటే అసలు పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. ఈయన యొక్క అసలు పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. మరి ఈ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా మరి మారటం జరిగింది. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే లుంబిని వనంలో నేపాల్లో జన్మించాడు. మరి ఆ తర్వాత చూసుకుంటే ఇతనికి జ్ఞానోదయం అయ్యాక ఇతను బుద్ధుడుగా మారాడు. సిద్ధార్థుడు కపిలవస్తు పాలకుడైనటువంటి శుద్ధోదనుడు మరియు రాణి మాయాదేవికి జన్మించాడు. వీళ్ళ వంశం శాక్య వంశం. సో మరి ఈ సిద్ధార్థుడు శాక్య వంశానికి చెందినటువంటి రాజు. మరి ఇతను ఎవరికి జన్మించాడు అంటే ఇక్కడ శుద్ధోదనుడు మాయాదేవికి పుట్టడం జరిగింది. ఎక్కడ పుట్టాడు అంటే లుంబిని వనంలో పుట్టాడు. ఓకేనా? మరి లుంబిని వనంలో పుట్టాడు. ఈయనకు కూడా పెళ్ళైంది. అక్కడ యశోద కాబట్టి దీనికి ఒక రా యాడ్ అయింది, యశోధర. మరి ఈయన యొక్క భార్య పేరు యశోధర. మరి వీళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టాడు, రాహులుడు. సో రాహులుడు పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే ఒక సిద్ధార్థుడిని ఎప్పుడో ఇతను గొప్ప జ్ఞాని అయిపోతాడు, గొప్ప సన్యాసిగా మారిపోతాడు అని చెప్పేసరికి వాళ్ళ నాన్నగారు ఇతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా లోపలే ఉంచుతారు. మరి కొన్నాళ్ళ తర్వాత ఇతను తన యొక్క ఎవరైతే మరి అంగరక్షకుడు ఉంటాడో అతని సహాయంతో బయటకు వెళ్తాడు. ఒక రోజు అక్కడ ఒక రోగిని, ఒక వృద్ధుడిని, ఒక సన్యాసిని, ఒక మృతదేహాన్ని చూస్తాడు. ఒక రోగి ఫస్ట్
తర్వాత ఒక వృద్ధుడు, తర్వాత ఒక సన్యాసి, తర్వాత ఒక మృతదేహం. అప్పుడు అతనికి ఓహో, జీవితం అంటే నేను ఇప్పటిదాకా అనుభవిస్తున్నట్టు కోట్లో అనుభవిస్తున్న సుఖం కాదు, ఇలా కూడా ఉంటాయి, జబ్బులు వస్తాయి మనిషికి, అలాగే మరి తర్వాత ముసలడం అయిపోతాం, ఒళ్ళంతా ఇప్పుడున్నటువంటి ఈ ఒళ్ళు ఇలా ఉండదు, ముడతలు పడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి. తర్వాత ఒక సన్యాసిని చూస్తారు, ఎందుకు అతను అలా సన్యాసిగా ఉన్నాడు అంటే అతను ఏదో సమాధానం చెప్తాడు. ఆ తర్వాత ఒక మృతదేహాన్ని చూస్తాడు, అతనికి ఏమైంది అంటే చచ్చిపోయాడు అని చెప్తాడు. అంటే మనం కూడా ఎప్పటికప్పుడు చచ్చిపోతాం అని చెప్పేసినటువంటి మరి అసలైనటువంటి జీవిత సత్యాల్ని అతను తెలుసుకున్న తర్వాత మరి తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోతాడు. సత్యము మరియు శాంతి కోసం పరిశోధించాడు. కఠినమైన ధ్యానంలో ఇతను 6 సంవత్సరాల తర్వాత ఇతనికి బోధి వృక్షం కింద, ఓకేనా, ఇతనికి 6 సంవత్సరాల తర్వాత బోధి వృక్షం కింద, మరి వర్ధమాన మహావీరుడికి 12 సంవత్సరాల తర్వాత సాల వృక్షం కింద, అంతే తేడా, ఓకేనా. సో ఈయన కూడా జ్ఞానోదయం అయింది. మరి ఆ వృక్షానికే బోధి వృక్షం అని పేరు పెట్టారు. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కుశినగరంలో ఈయన మరణించాడు. ఆయన కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పావాపూరిలో మరణించాడు. ఈయన ఉత్తరప్రదేశ్ లో ఉన్న కుశినగరంలో ఈయన మరణించడం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఈయనకు సంబంధించినవి. సో ఇక్కడ ఏమున్నాయి అనేది చూసుకుంటే ఇక్కడ ఈయన కూడా మోక్షం సాధించడమే జీవిత పరమార్థంగా చెప్తారు. అయితే బలుల ద్వారా ప్రార్థనల ద్వారా సాధించలేం, వాటిని ఈయన ఒప్పుకోవాల. బలివ్వకూడదు, ప్రార్థనలు కాదు, ఇక్కడ మనం ఒక మార్గాన్ని అనుసరించాలని చెప్పి ఈయన ఒక మార్గం చెప్పాడు. అక్కడేమో పంచవ్రతాలు అన్నాడు, ఇక్కడ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని చెప్పాడు. ఏంటా అష్టాంగ మార్గం అనేటువంటి చూసుకుంటే మీకు తర్వాత వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ అష్టాంగ మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చని చెప్పాడు. అహింసా సిద్ధాంతాలపై బౌద్ధ మతం ఆధారపడి ఉంది. వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే వాళ్ళకేమో అంగాలు, వీళ్ళకేమో త్రిపీఠకాలు. సో మరి ఇక్కడ బుద్ధుని జీవితం, అలాగే బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. అయితే గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు అంటే ఈయన యొక్క బోధనని ఆర్య సత్యాలు అని పిలుస్తారు. గౌతమ బుద్ధుని బోధనలు ఏంటి అంటే ఆర్య సత్యాలు, ఓకేనా. మరి ఆర్య సత్యాలు ఏంటి, ఈయన కనిపెట్టిన సత్యాలు ఏంటో చూడండి. ప్రపంచమంతా దుఃఖమే అంట. అలాగే ఈ దుఃఖం దేని వల్ల వస్తుంది అంటే కోరికల వల్ల కలుగుతుంది, మనిషికి ఉండే కోరికల వల్లే ఈ దుఃఖం వస్తుంది అని చెప్తున్నాడు. అలాగే ఎప్పుడైతే నువ్వు కోరికల్ని వదిలేస్తావో మోక్షాన్ని సాధించవచ్చు అన్నాడు. అయితే మరి ఏది ద్వారా నువ్వు సాధించగలవయ్యా మోక్షాన్ని అంటే అష్టాంగ మార్గాన్ని పాటిస్తే నువ్వు ఖచ్చితంగా మోక్షాన్ని సాధిస్తావని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఈయనవేంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు. ఈ త్రిపీఠకాల్లో మనం చూసుకుంటే ఈయన యొక్క ఉపన్యాసాల సమాహారం అది. అలాగే దేని ద్వారా మరి ఈ మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పాడంటే అష్టాంగ మార్గాన్ని మరి నువ్వు వాడితే ఆటోమేటిక్ గా మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పాడు. అలాగే ఆర్య సత్యాలు చెప్పాడు ఈయన. అంటే ఈయన యొక్క బోధనలు ఏంటి అంటే ఈ ఆర్య సత్యాల్లో ప్రపంచమంతా దుఃఖమయమని, దుఃఖం కోరికల వల్ల పుడుతుందని, కోరికలను వదిలేస్తే మోక్షం పొందవచ్చు అని చెప్పాడు. అలాగే సాంచి వద్ద ఉన్నటువంటి స్తూపం గొప్ప బౌద్ధ స్మారక కట్టడాల్లో ఒకటి. ఇదే సాంచి స్తూపం, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి సాంచి స్తూపం. అడగచ్చు, సాంచి స్తూపం ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంది. సో ఇక్కడ బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది. మరి దీన్ని ఎవరు నిర్మించారు అంటే 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు. 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిందే ఈ సాంచి స్తూపం, ఓకేనా. సో మధ్య భారతదేశంలో సంరక్షించబడినటువంటి పురాతన స్తూపాల్లో ఇది ఒకటి. దీన్ని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా మన వాళ్ళు కాపాడుతూ ఉన్నారు, ఓకేనా. సో నెక్స్ట్ మీకు చెప్పాను ఇందాక అష్టాంగ మార్గం అంటే ఏంటని చెప్పాను కదా. ఈ అష్టాంగ మార్గంలో సమ్యక్ దృష్టి ఫస్ట్ది. అంటే ఏంటి? సరైనటువంటి దృష్టి ఉండాలి నీకు. అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకోవాలి, అంతేగాని ఏదో ఎవరో చెప్పారనేటువంటి విషయాన్ని నువ్వు వినేసి నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సమ్యక్ సంకల్ప అంటే నీకు సరైన ఉద్దేశం ఉండాలి. అంటే మనసుని చెడు నుంచి విడిపించుకోవాలి. అంటే నేను ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలని నీ మనసులో ఉండాలి. ఎప్పుడైతే ఆ సంకల్పం ఉంటుందో అది సరైన ఉద్దేశం అని చెప్పాడు. అలాగే సమ్యక్ వాక్కు, మంచి ప్రసంగం చేయగలగాలి నువ్వు. అంటే ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సమ్యక్ కర్మ, కర్మ అంటే ఏంటి? పని. సో ఏంటి? ఇతరుల కోసం మంచి పనులు చేయాలి.
అలాగే సమ్యక్ జీవన అంటే ఏంటి, మంచి జీవితం అంటే జీవితాన్ని గౌరవించుకోవాలి. అలాగే సమ్యక్ సాధన, సాధన అంటే మంచి కృషి చేయాలి. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడూ కూడా చెడును ఎదిరించడంలో కృషి చేస్తూనే ఉంటేనే మంచి మార్గంలో ఉంటావు. అలాగే సమ్యక్ సమాధి, సమాధి అంటే చచ్చిపోవడం కాదు, ఇక్కడ సరైనటువంటి ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నాడు. అర్థమైందా? అలాగే సమ్యక్ స్మృతి, స్మృతి అంటే ఏంటి మనకు తెలుసు, సరైనటువంటి బుద్ధి, మన యొక్క ఆలోచనల్ని మనం నియంత్రించుకోగలగాలి. ఒకవేళ మనం చెడు వైపుకు లాగుతున్నా కూడా మరి సమ్యక్ సాధన అంటే సరైనటువంటి కృషితో మనం చెడును ఎదిరించి మరి ఏం చేయాలి, మంచి నుంచి ఎప్పుడూ కూడా బయటకు వెళ్లకుండా, చెడు జోలికి వెళ్లకుండా మన మనసుని మనం కాపాడుకుంటూ ఉండాలి అనేటువంటిదే అష్టాంగ మార్గంగా చెప్తారు. సో ఇవి కూడా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్రైస్తవ మతం, మరి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఆచరించబడే మతం మరి క్రైస్తవ మతం. వీరి యొక్క పవిత్ర గ్రంథం బైబిల్. మరి వీరి యొక్క సిద్ధాంతాలు చూసుకుంటే మానవులందరూ దేవుని పిల్లలే, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే. మరి పాపాలు చేయకుండా పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపమని చెప్తారు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే సరిపోదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రేమిస్తే అప్పుడు జీవితం బాగుంటుందని చెప్తున్నారు. ఒక చెంపకే కొడితే ఇంకొక చెంప చూపించు, అంటే ఇప్పుడు అలా చూపించావు అనుకోండి గోపు పగిలిపోద్ది. సో అలా ఎవరు లేరు. ఇప్పుడు ఒక చెంప కొట్టినప్పుడు మరొక చెంప చూపించావు అనుకోండి, అది కూడా కొట్టేసి వెళ్ళిపోతాం. అర్థమైంది? అంటే అంత మంచోళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేరు. ఓకేనా? అలాగే మానవ సేవే మాధవ సేవ, ఇది అన్నిట్లో కూడా ఉంటుంది. ఏ మతమైనా సరే మనకి ఏం చెప్తుంది అంటే మంచిగా ఉండాలని చెప్తుంది, మంచి వైపే ప్రయాణించమని చెప్తుంది, మోక్షాన్ని సాధించాలని చెప్తుంది, ఇతరులను గౌరవించాలని చెప్తుంది, నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్తుంది. ఏదైనా అదే చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ మరి క్రైస్తవ మతంలో చూసుకుంటే సెయింట్ పీటర్స్ బసిలికా, సో ఇది ఎక్కడ ఉంది అంటే వాటికన్ సిటీలో ఉంటుంది. మరి ప్రపంచంలో అతి చిన్న దేశమైనటువంటి వాటికన్ సిటీ, ఈ వాటికన్ సిటీలో మరి పోప్ నివసిస్తారు. మొత్తం మరి క్రైస్తవ మత పెద్దగా పిలువబడేటువంటి పోప్ మరి ఇక్కడే ఉంటారు, సెయింట్ పీటర్స్ బాసిలికాలో. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చ్ అయినటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతినే ఇక్కడ ఏమంటాము అంటే పోప్ అని పిలుస్తారు. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వాటికన్ నగరానికి రాజధాని కూడా వాటికన్ నగరమే, అంటే వాటికన్ సిటీ, వాటికన్ సిటీ. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ మతం ముస్లిం మతం లేక ఇస్లాం మతం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మహమ్మద్ను మరి ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు. మరి వీళ్ళు ఎక్కువగా నమ్మేటువంటి దైవం అల్లా. సో ఈ అల్లా మరి యొక్క దూతగా చాలా మందిని పంపించారని చెప్తారు. సుమారు 80,000 మంది దూతల్ని అల్లా భూమి మీదకి పంపించాడు తన మత వ్యాప్తి కోసం అని చెప్తారు. ఈ అల్లా యొక్క బోధనలే ఖురాన్ అనేటువంటి గ్రంథంలో రాయబడ్డాయి. ఇదే వారి యొక్క ప్రసిద్ధ పవిత్ర గ్రంథంగా చెప్తారు. మరి మహమ్మద్ ప్రవక్త సోదరులందరూ అంటే మానవులందరూ సోదరులు అని చెప్పాడు. సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచాడు. మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించాడు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వీళ్ళు కొన్ని విశ్వాసాలను పాటిస్తారు. 5 రకాల విశ్వాసాలు ఉంటాయి వీళ్ళకి. సో ఏంటి అంటే షహాదా అంటే దేవుడి పైన విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం ఉన్న వాళ్ళని మోమిన్స్ అంటారు, విశ్వాసం లేని వాళ్ళని కాఫిర్లు అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ సలాహ్ అంటే ప్రతి ముస్లిం కూడా నమాజ్ 5 సార్లు చేయాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సౌమ్ అంటే ఏంటి, రోజా ఉపవాసం ఉండాలి 1 నెల పాటు. అంటే వాళ్ళ పవిత్ర మాసమైనటువంటి రంజాన్ నెలలో వాళ్ళు 1 నెల రోజుల పాటు రోజా ఉపవాసం చేయాలి. తర్వాత జకాత్ అంటే ఏంటి, వాళ్ళు సంపాదించినటువంటి ధనంలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు కేటాయించాలని చెప్తారు. అలాగే హాజ్ ఖచ్చితంగా చనిపోయే లోపల పవిత్రమైనటువంటి యాత్ర చేయాలి అని చెప్తారు. సో ఇవి ముస్లిమ్స్ యొక్క మరి ఏమైతే వాళ్ళకున్నటువంటి కొన్ని విశ్వాసాలు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక హజరత్ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి కూడా మరి దేవుడు పంపినటువంటి దోతే, అంటే మహమ్మద్ ప్రవక్త ఎలాగో ఈయన కూడా. మరి ఈయనకు ఒక కొడుకు పుట్టాడు చాలా ముసలి వాళ్ళు అయిన తర్వాత, ఇస్మాయిల్ అని చెప్పేసి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. చాలా కాలానికి పుట్టినటువంటి ఈ కొడుకుని నాకు ఇస్తాడా ఇవ్వడా అని చెప్పేసి అతని కల్లో కనిపించి నాకు నీ కొడుకుని బలి తీసుకోవాలని ఉంది, ఇస్తావా అని అడుగుతాడు. సో అయినా సరే ఇబ్రహీం ఏం చేస్తాడు అంటే ఇస్మాయిల్ని తీసుకువెళ్ళి అతన్ని
నరడానికి మనసు ఒప్పదనమాట. సో అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని నరుకున్నానా అని చెప్పేసి ఇస్మాయిల్ తండ్రికి చెప్తాడు ఇబ్రహీంకి. సో అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని నరకబోయే టైంకి అక్కడ ఒక బకరా, ఒక మేక లేక ఒక గొర్రె అనేటువంటిది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. దాని తలకాయి తెగి పడిపోతుంది అనమాట. సో అంటే దేన్నే కుర్బానీ, బలిదానం ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు దేవుడి యొక్క మాట కోసం మరి తన సొంత కుమారుణ్ణి కూడా బలిదానం ఇవ్వడానికి అతను ఒప్పుకున్నాడు. కాబట్టి అక్కడ బక్రా ఈద్ అంటే దాన్నే మనం బక్రీద్ పండగగా కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి మహమ్మద్ ప్రవక్త బోధనలు ఏంటంటే ఈయన కూడా అది చెప్తాడు, మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు, మానవులందరూ దేవుడి ముందు సమానం, దేవుడికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరైంది కాదు, అంటే వీళ్ళు విగ్రహారాధనని ఒప్పుకోరు. అలాగే ప్రతి ముస్లిం కూడా దేవుని యొక్క సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి అని చెప్తారు. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళ యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశం మక్కా, ఇక్కడ ఉన్నటువంటి కాబా, ఆ చుట్టూ కూడా మరి అందరూ చేరి దాన్ని ఏం చేస్తారు అంటే అక్కడ దాన్ని కొలుస్తారు అనమాట అక్కడ ఆ టైంలో. సో ఈ పవిత్రమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ మక్కా మస్జిద్ సౌదీ అరేబియాలో ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భవనమే కాబా. సో ఇది ఈ ముస్లిం పవిత్రమైనటువంటి నగరం ఏమో మక్కా అనమాట. అయితే ఖచ్చితంగా ఎవరి స్తోమతను బట్టి వాడు జీవితకాలంలో ఒక్కసారైనా హాజ్ కి వెళ్ళాలి. అంటే హాజ్ అంటే చెప్పాను తీర్థయాత్ర చేయాలి. అంటే ఆ హాజ్ ఏంటి అంటే ఆ మక్కాకి ఒక్కసారి వెళ్ళి రావాలనేటువంటిది ముస్లిమ్స్ యొక్క ఆచారాల్లో ఒకటి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సిక్కు మతం. సో ఈ సిక్కు మత స్థాపకుడు మీకు తెలుసు, గురునానక్. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ఇది మన పాత లెసన్ లో. మరి వారి యొక్క అనుచరులని సిక్కులని పిలుస్తారు. సిక్కు అంటే అర్థం విద్యార్థి లేక శిష్యుడు. సో మరి సిక్కుల యొక్క 10 మంది గురువుల్లో మొదటి వాడే గురునానక్. సో వీళ్ళ యొక్క పవిత్రమైనటువంటి ఆలయం దీన్నే గురుద్వారా అని పిలుస్తారు. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్, దీన్నే ఆది గ్రంథ్ అని కూడా పిలుస్తారు. అలాగే మరి వీళ్ళ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయము, వీళ్ళకి బాగా పిలిగ్రిమేజ్ ఎక్కడికి వెళ్తారు అంటే వీళ్ళు పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ లో స్వర్ణ దేవాలయం ఉంది. మరి ఈ స్వర్ణ దేవాలయం ఇది పవిత్రమైనటువంటి గురుద్వారా సిక్కులకు అత్యంత ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. మరి ముస్లిమ్స్ అందరూ మక్కా ఎలా వెళ్తారో సిక్కులందరూ కూడా ఒక్కసారైనా దీన్ని చూడాలని అనుకుంటారనమాట. ఓకేనా. సో భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, మరి అనేకమైనటువంటి సాంప్రదాయాలు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అని చెప్తున్నారు. అలాగే చంద్రగుప్తుడు, అశోకుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, అక్బర్ ఇలాంటి రాజులందరూ కూడా భారతదేశాన్ని ఏకం చేయడానికే మరి ప్రయత్నించారు, అందరం కలిసిమెలిసి ఉండడానికే ప్రయత్నించారనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే మరి దేశంలో చాలా ప్రాంతాల్లో అనేక మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్ వీళ్ళందరూ కూడా మరి ఏం చేశారు, వారి యొక్క మతాన్ని ఏమైతే ఉందో దాన్ని అవలంబిస్తూనే అన్ని మతాలను గౌరవించాలనే విషయాన్ని తెలియజేశారు. అలాగే హోలీ, దీపావళి అనేక రకాల పండుగలు మరో ఇతర మతస్థుల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మత ఆచారాల ప్రకారం వాళ్ళు వాళ్ళ పండుగల్ని జరుపుకుంటూ ఉంటారు. మరి విభిన్న సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి దీన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారని ఈ పాఠంలో మనకి ఇవ్వటం జరిగిందనమాట. ఓకేనా. సో ఇదే ఈ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో యాక్చువల్గా నాకు మరి ఈ జ్ఞాన ప్రకాష్, జ్ఞాన జ్యోతి వరుసగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండటం వలన సుమారు మీకు ఒక 9 బ్యాచ్లు నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల మిమ్మల్ని రీచ్ అవ్వడానికి నాకు సరైనటువంటి టైం దొరకలేదు. అయితే మరి రెగ్యులర్గా మళ్ళీ కలుద్దాం, కొత్త వీడియోస్ చేసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.